ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎప్పటి నుంచి అయితే ఎన్నికకు సంబంధించిన టాక్ వచ్చిందో అప్పటి నుంచి కూడా డెఫినెట్లీ ఇది రసవత్తరంగా సాగేటటువంటి పోరు అనేటువంటిది మనందరం కూడా మాట్లాడుకుంటుండే. అట్లాగే గ్రౌండ్లో కూడా అట్లాంటి వర్కే చేసినాయి ఏవి మూడు పార్టీలు కూడా. అంటే లాస్ట్లో అసలు బీజేపీ ఉందా అన్న దగ్గర నుంచి లాస్ట్ 3-4 డేస్ బండి సంజయ్ ఎప్పుడైతే గ్రౌండ్లోకి వెళ్ళి స్పీచెస్ ఇచ్చాడో అప్పుడు కొంచెం ఏమైనా బీజేపీ వైపు కూడా మళ్ళీ అవకాశం ఉందా అంత అగ్రెసివ్ స్పీచ్లు కూడా ఇచ్చిండ్రు. కానీ ఫస్ట్ నుంచి కూడా ఇది కంప్లీట్లీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే ఉంటుంది అనే చర్చ మాత్రం నడిచింది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక్కో ఎగ్జిట్ పోల్ వస్తోంది. మనం గతంలో కూడా అంటే మొన్న కూడా మనం ఈ ఎట్లా ఉండొచ్చు, మూడ్ ఆఫ్ ది పబ్లిక్ ఎట్లా ఉండొచ్చు ఏంటి అనేది కూడా ఈ చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వేకి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో చాణక్య గారు ఆ రోజు వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పిండ్రు. అంటే పబ్లిక్ మూడ్ ఇలా ఉంది, బట్ ఆఫ్టర్ 10 or 15 డేస్ మారే అవకాశం ఉంది, చెప్పలేము, కొంత డేంజర్ జోన్లో బీఆర్ఎస్ ఉన్నట్టు కనిపిస్తోంది, చూడాలి ఎట్లుంటుందో ఏంటి అనేది. కానీ ఈరోజు ఎగ్జిట్ పోల్ ప్రిడిక్షన్ ఇది ఒక్కసారి చూడండి. చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి ఈ సర్వే వివరాల ప్రకారం అయితే 46%తోని కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నట్టుగా, బీఆర్ఎస్ ఏమో 43%, అంటే ఆల్మోస్ట్గా చాలా దగ్గరగా ఉన్నట్టు. అంటే పర్సంటేజ్ వైజ్గా మనం చూసినప్పుడు కేవలం 3% మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తోంది. కానీ బీజేపీ చాలా వరకు తగ్గిపోయి కేవలం 6%కి పడిపోయింది. ఇక అదర్స్ అయితే 5%గా ఉన్నారు, ఎందుకంటే 58 మంది పోటీలో ఉన్నారు కదా. సో అట్లా 5% మిగతా వాళ్లకు పడ్డటువంటి సిట్యువేషన్. సో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాణక్య గారు జాయిన్ అవుతున్నారు. సార్, మీరిచ్చిన ప్రిడిక్షన్ ప్రకారం ఎగ్జిట్ పోల్స్, ఎస్ సార్ చాణక్య గారు, ఇప్పుడున్నటువంటి మీరిచ్చినటువంటి ప్రిడిక్షన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 46% ఓటింగ్ నమోదైంది అనేటువంటిది. ఇంకా కొంచెం అటు ఇటుగా పర్సంటేజ్ యాడ్ ఆన్ అవుతుందేమో, ఎందుకంటే మీరిచ్చే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ కొంత ఎర్లీగా వస్తుంది కాబట్టి 1 or 2% పెరిగే అవకాశం ఉంది. బట్ 46% ఇచ్చారు సార్ కాంగ్రెస్ పార్టీకి. అవునండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఆ రోజు మనం మాట్లాడుకున్నట్టు గతంలో ఒకసారి ప్రీ పోల్ కూడా మాట్లాడుకున్నాం. అవును, ప్రస్తుతం ప్రీ పోల్ ప్రకారం బీఆర్ఎస్ లీడింగ్ లో ఉంది, 6% ఓట్ షేర్ లీడింగ్ లో ఉందని చెప్పుకున్నాం మనము. అయితే ఆ రోజు బీఆర్ఎస్ 6% అంటే డేంజర్ బెల్స్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, పవర్ పాలిటిక్స్ ప్లే చేస్తారు, ఇది ఏదైనా జరగవచ్చు అని చెప్పడం జరిగింది. మనం ఊహించినట్టే పవర్ పాలిటిక్స్ కాంగ్రెస్ ఏదైతే ఉందో గత 2-3 డేస్ నుంచి పవర్ పాలిటిక్స్ ప్లే చేయడం కానీ, పోల్ మేనేజ్ విషయంలో కానీ, మాస్ ఓటింగ్ ని అట్రాక్ట్ చేసుకోవడం విషయంలో కానీ పూర్తిగా సక్సెస్ ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే పోల్ పర్సెంటేజ్ కూడా 50% వరకు వస్తుందని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికి 46% అయిపోయింది. ఇంకా పోలింగ్ బూత్లలో మనుషులు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 50-51% వరకు పోలింగ్ అయ్యే అవకాశం అయితే క్లియర్ గా ఉంది సౌమ్య గారు. అయితే మార్నింగ్ నుంచి మనం 4 o'clock వరకు తీసుకున్న శాంప్లింగ్ సైజ్ వచ్చేసి మనకు అన్ని బూత్లలో కలిపి 407 బూత్లలో ర్యాండమ్ గా ఒక 20-30 శాంపిల్స్ అట్లా తీసుకోవడం జరిగింది అక్కడ. అయితే అన్ని బూత్లలో మనం తీసుకున్నప్పుడు మనకు 3-4-5-5 శాంప్లింగ్ లలో 46% కాంగ్రెస్ కి వచ్చింది, కానీ 43% బీఆర్ఎస్ కి వచ్చింది. ఇక్కడ కొంత సైలెంట్ ఓటింగ్ కూడా జరిగినట్టు అబ్జర్వ్ చేయడం జరిగింది సౌమ్య గారు. అయితే ఈ సైలెంట్ ఓటింగ్ అనేది ఎటు ఎఫెక్ట్ అవుతుందని చూసుకున్నట్టయితే కొంత అంటే 1% ఇటు బీఆర్ఎస్ కి వచ్చిన 2% కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం మనం ఎగ్జిట్ పోల్ ప్రకారం 3% కాంగ్రెస్ లీడ్ ఉంది, కానీ ఈ 3% అనేది 3 to 6-7% వరకు, అంటే ఆల్మోస్ట్ 6,000 నుంచి 16,000 మధ్యలో ఒక ఫిగర్. అంటే విన్నింగ్ అయితే కన్ఫర్మ్ కాంగ్రెస్ ది, అయితే మెజారిటీ ఎంత వస్తుంది అనేది ఒక స్పష్టత రాలేదు. కాబట్టి 6,000 ప్లస్ మెజారిటీ అంటే అది 16,000 లోపు ఎంతైనా రావచ్చు క్లియర్ గా స్పష్టంగా కనబడుతుంది సౌమ్య గారు. అంటే అంత ఖచ్చితంగా కాంగ్రెస్ విన్ అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ డిఫరెన్స్ ఓన్లీ 3% ఉంది. సౌమ్య గారు ఎగ్జిట్ పోల్స్ లో మనం చూస్తే ఉన్న 7 డివిజన్లలో షేక్పేట, బోర్బండ ఈ 2 డివిజన్లలో మాత్రమే బీఆర్ఎస్ కొంత లీడ్ గా అనిపిస్తుంది మనకు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం. అయితే ఇక్కడ షేక్పేట లో 70 బూతులు ఉంటాయి, మనకు ఆల్మోస్ట్ 72,000 ఓటింగ్ ఉంటుంది అక్కడ. మైనారిటీ కమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉన్న
డివిజన్ అది. అయితే కాంగ్రెస్ మొదటి నుంచి ప్రిడిక్ట్ చేసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ మైనార్టీస్ ఓట్ బ్యాంక్ ని కీలకం చేసుకుని మైనార్టీస్ సంబంధించిన ఆ వ్యక్తికి ఎమ్మెల్సీ తర్వాత మంత్రి పదవి కూడా ఆఫర్ చేసి కొంచెం మైనార్టీస్ ని అట్రాక్ట్ చేసుకునే కార్యక్రమం చేశారు. కానీ ఈ ఎలక్షన్స్ లో చూస్తే మైనార్టీ కమ్యూనిటీ నుంచి కొంత బీఆర్ఎస్ కి అనుకూల పవనాలు వీచాయి. మైనార్టీస్ నుంచి మహిళలు మాత్రం బీఆర్ఎస్ ఓట్ వేయడం జరిగింది. కానీ మైనార్టీస్ కాకుండా ఇతర కమ్యూనిటీస్ వచ్చేసరికి ఏంటంటే మాస్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పోల్ మేనేజ్మెంట్ ఎఫెక్ట్ వల్ల కొంత మాస్ ఓటింగ్లలో నిన్న మొన్న కొంత నిర్ణయాలు మారి కొంత కాంగ్రెస్ ఇంకో 3 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా, ఒకసారి ఓటేసి చూద్దాం అన్న ఈక్వేషన్స్ తోటి ఓటింగ్ వేసినట్టు గమనించడం జరిగింది సౌమ్య గారు. సో ఈ 2 డివిజన్లు మినహాయించి మిగిలిన 5 డివిజన్లలో కాంగ్రెస్ కొంచెం లీడింగ్ కనిపించింది కాబట్టి గెలుపు అనేది కొంత ఖచ్చితంగానే అనుకొని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఒకటి సార్, అంటే బీజేపీ చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ సార్? అంటే ఇక్కడ బీజేపీకి సంస్థాగత ఓట్ బ్యాంక్ కొంత ఉంటుంది సౌమ్య గారు, 15,000 వరకు ఉంటుంది ఇక్కడ. అయితే ఈ ఎలక్షన్స్ అనేవి బీఆర్ఎస్ వాళ్ళ ప్రచారంలో వాళ్ళ క్యాంపెయిన్ లో భాగంగా బీఆర్ఎస్ ఏం చేసిందంటే ఈ ఎలక్షన్ నవీన్ వర్సెస్ సునీత కాదు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే ఈక్వేషన్ ని తీసుకురావడం జరిగింది. ఆ విషయంలో సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 days కింద వరకు కూడా మా సంస్థతో పాటు మిగిలిన అన్ని సర్వే సంస్థలు కూడా బీఆర్ఎస్ వేవ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది అక్కడ. కానీ బీజేపీ క్యాంపెయినింగ్ విషయంలో కానీ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయడం విషయంలో కానీ కొంత ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా బీజేపీ కొంత పబ్లిక్ అంటే సంస్థాగత ఓట్ బ్యాంక్ ఏదైతే 20,000 గతంలో పోల్ అయితే వస్తుందో ఆ సంస్థాగత ఓట్ బ్యాంక్ మీద కొంచెం ఎఫెక్ట్ పడి వాళ్ళు కూడా ఈసారి ఐదర్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఓట్ వేద్దామన్న ఉద్దేశంతో పోలింగ్ వచ్చినట్టు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు మనకు ఎగ్జిట్ పోల్ ప్రకారం 6% బీజేపీకి వచ్చినప్పటికీ ఇది 6 to 7% అంటే 12 నుంచి 15,000 వరకు వచ్చే అవకాశం అయితే క్లియర్ గా ఉంది సౌమ్య గారు. లాస్ట్ టైం అంటే మొన్నటి ఎన్నికలప్పుడు 25,000 సమ్ చేంజ్ ఉండే సార్, ఆ ఓట్లు కూడా ఇప్పుడు రావా? 100% మనకు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కదా, చాలా తక్కువగా ఉంది. మనం ఇచ్చిన ప్రీ పోల్ ప్రకారం 18 నుంచి 20,000 వస్తాయి అనుకున్నాము. కానీ ఆ 18,000-20,000 కూడా వచ్చే అవకాశం అయితే క్లియర్ గా లేదు. 15,000 లోపే బీజేపీ పడే అవకాశం ఉంది స్పష్టంగా. ఇప్పుడు 43% ఇచ్చారు సార్ బీఆర్ఎస్ కి. మీరు అన్నట్టుగా మొన్నటి వరకు కూడా గ్రౌండ్ లో వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ. సో సార్ ఇవాళ ఎందుకని ఆఫ్టర్ హాఫ్ డే సునీత గారు బయటకు వచ్చి బెదిరిస్తున్నారు, దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, లేదంటే డబ్బులు పంచుతున్నారు, ఇట్లాంటివి ఎందుకు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? సరే అది అంటే ఎన్నికల ఉల్లంఘన కిందకి వస్తుందేమో, అది వేరా. బట్ ఎందుకని తను అలా చేయాల్సి వచ్చింది? అంటే వాస్తవానికి ఎలక్షన్స్ జరిగేటప్పుడు 2 పార్టీలు కూడా కొంత వాళ్ళు వాళ్ళ పరప్రదర్శన అయితే చేస్తూ ఉంటారు. కాకపోతే బోరబండలో ఏంటంటే మొదటి నుంచి కూడా కొంత కాంట్రవర్సీ ఏరియా అక్కడ ఎలక్షన్ జరిగేటప్పుడు కొంత అంటే గతంలో మాగంటి గోపి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు కూడా కొంత కాంట్రవర్సీ ఉన్న ఏరియా. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా బాగా పెట్టారు. అయితే ఆరోపణలు అనేది సహజంగా వస్తుంటాయి. అంటే రిగ్గింగ్ చేశారని వాళ్ళు అంటారు, లేకపోతే ఇంకొకరు డబ్బులు పంచుతున్నారని ఇవన్నీ అంటూ ఆరోపణలు ఉంటుంటాయి. ఎందుకంటే పవర్ పాలిటిక్స్ వాడడంలో, ఎందుకంటే రూలింగ్ లో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి పవర్ పాలిటిక్స్ ప్లే చేయడంలో వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ వేవ్ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు కూడా గెలుస్తున్న ఆశతో వీళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలాంటి ఆరోపణలను ఎదుర్కోవడం కోసం ఏదైనా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు అవి. ఏ డివిజన్ ఇప్పుడు దెబ్బ కొట్టింది సార్ బీఆర్ఎస్ ని మీ అంచనా ప్రకారం? బీఆర్ఎస్ ని యాక్చువల్ గా వాళ్ళు మొదటి నుంచి పెట్టుకుంది వెంగళరావు నగర్, యూసఫ్ కూడా బీఆర్ఎస్ లీడ్ వస్తుంది అనుకున్నారు యాక్చువల్ గా అట్ ద సేమ్. అయితే రెహమత్ నగర్ వచ్చేసి కాంగ్రెస్ కి ఎక్కువగా లీడింగ్ అనిపిస్తుంది. అండ్ సోమాజీ కూడా క్లాస్ ఓటింగ్ ఉంటుంది. క్లాస్ ఓటింగ్ శ్రీనగర్ కాలనీలో ఉన్న క్లాస్ ఓటింగ్ బీఆర్ఎస్ చేస్తారని బీఆర్ఎస్ వాళ్ళు ఊహించుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే రెహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డలో ఉన్న మాస్ ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ అంటే వాళ్ళు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ పార్టీ ఏదైతే పవర్ పాలిటిక్స్ ప్లే చేస్తారో అది కొంచెం బాగా ఎఫెక్ట్ పెట్టిందని చూపించాలి. ఇంకొక డివిజన్ లో అయితే చీరల పంపిణీ కూడా చేసినట్టు మన సర్వే కంపెనీకి తెలిసింది. అయితే ఇలా ఓటర్లని ఆకర్షించడానికి నానా రకాల ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేసి లాస్ట్ 3 days లో గేమ్ ప్లే చేసిందనే చెప్పుకోవచ్చు సౌమ్య గారు. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పవర్ పాలిటిక్స్ అంటే అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ లీడ్ కనిపిస్తోంది అనుకోవచ్చా, లేదంటే నిజంగానే నవీన్ యాదవ్ ని ఎన్నుకుందామన్న ఫ్యాక్టర్ కూడా ఒకటి పనిచేసిందా సార్? ఒకటి చెప్పుకోవచ్చు.
రెహమత్ నగర్, యూసఫ్ కూడా డివిజన్లలో మాత్రం నవీన్ యాదవ్ ఒక క్యాండిడేచర్ బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ 2 ఏరియాలు తనకు దగ్గరలో ఉన్న డివిజన్స్. అతను గతంలో ఎవరు పిలిచినా పోతాడు అనే ఒక అభిప్రాయం నవీన్ యాదవ్ మీద ఉంది. కానీ మిగిలిన డివిజన్లలో ఇతని క్యాండిడేచర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క పవర్ పాలిటిక్స్ పనిచేసినాయని చెప్పుకోవచ్చు సౌమ్య గారు. యా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా నన్నా అంటే నోటీస్ చేయలేకపోయిందా? బికాస్ వాళ్ళ స్ట్రాటజీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి సార్. అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది గ్రౌండ్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ ఉంటారు కాబట్టి. యాక్చువల్గా ఈ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఎలక్షన్ సౌమ్య గారు. మొన్న మేము ఇచ్చిన ప్రీపోల్ ప్రకారం కూడా మినిమం 6% వాళ్ళు లీడ్ లో ఉన్నారు. యా, కానీ లాస్ట్ 3 days లో ఏదైతే ఉందో ఓటర్స్ దగ్గరికి అంటే బీఆర్ఎస్ క్యాడర్ రీచ్ కాలేకపోయింది అనేది మనకు గ్రౌండ్ లో క్లియర్ గా స్పష్టంగా అనిపించింది. ఎందుకంటే నిన్న ఇవాళ మనం టీం సభ్యులు గ్రౌండ్ లో తిరుగుతున్నప్పుడు కూడా బీఆర్ఎస్ క్యాడర్ సరిగా పట్టించుకోవట్లేదు అనే ఈక్వేషన్ మా ముందు ఉంచడం జరిగింది. అక్కడ లాస్ట్ 2 days వాళ్ళు కొంత బీఆర్ఎస్ క్యాడర్ ఓటర్ ని అట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఫ్యాక్టర్, కేసీఆర్ ఖచ్చితంగా వస్తారు, జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని జూబ్లీహిల్స్ ప్రజలు ఎదురు చూశారు. కానీ లాస్ట్ మినిట్ వరకు కూడా కేసీఆర్ అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే కేసీఆర్ రాకపోవడం, కనీసం ఈవెన్ ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం బీఆర్ఎస్ యొక్క ఈ రోజు ఎగ్జిట్ పోల్ ఏదైతే చెప్తుందో బీఆర్ఎస్ యొక్క ఓటమికి ఇది ఒక కారణం అయి ఉండొచ్చు అనేది క్లియర్ గా స్పష్టంగా కనపడుతుంది సౌమ్య గారు. యా, సో స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీలో అంటే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి మీటింగ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడము, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆయన కూడా మీటింగ్స్ కండక్ట్ చేసిండ్రు సార్. హరీష్ రావు ఏమన్నా ఇంపాక్ట్ చూపించాడా సార్ ఈ అంటే ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారంగా? లేకపోవడం చెప్పాలంటే హరీష్ రావు గారు లేకపోవడం కొంత ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో వాళ్ళ ఫాదర్ మరణించడం, తర్వాత ఒక 10 రోజులు అక్కడే ఆగిపోవడం, క్యాంపెయినింగ్ టైంలో కీలకమైన దశలో తను లేకపోవడం, లాస్ట్ 2 days క్యాంపెయినింగ్ రావడం కొంత ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళు కీలకం. అయితే క్యాంపెయినింగ్ టైంలో ఓటర్స్ ని రీచ్ కాకపోవడంలో కొంత నెగ్లెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వయం కృతాపరాధం చెప్పడం, ప్రజలు ప్రీపోల్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఓటర్లని రీచ్ అవ్వడంలో ఫెయిల్ అని వాళ్ళ స్వయం కృతాపరాధంగా చెప్పుకోవచ్చు సౌమ్య గారు. ఇక్కడ 1, 2, 3 ఫ్యాక్టర్స్. ఏం ఫ్యాక్టర్స్ ఈ రిజల్ట్ కి కారణం సార్? లాస్ట్లీ ఒకటి, బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ 3 days ఏదైతే పవర్ పాలిటిక్స్ ప్లే చేయడంలో ఫెయిల్ అయిందో, అట్ ద సేమ్ టైం కేసీఆర్ ప్రజలు కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేశారు, కేసీఆర్ రాకపోవడం, జూబ్లీహిల్స్ ప్రజల్ని అడ్రస్ చేస్తూ కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం, బీఆర్ఎస్ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంత నిరాశకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ లాస్ట్ 3 days లో కాంగ్రెస్ పార్టీ ప్లే చేసిన పవర్ పాలిటిక్స్ మాస్ ఓటింగ్ అట్రాక్ట్ చేయడంలో వాళ్ళు తీసుకున్న చర్యలు కావచ్చు, అండ్ అదర్ ఓటర్స్ అంటే ఎవరైతే షిఫ్టెడ్ మైగ్రేట్ ఓటర్స్ ఉంటారో వాళ్ళని రీచ్ అవ్వడంలో కూడా కాంగ్రెస్ కొంచెం కీలకంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు సౌమ్య గారు. యా, ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఆల్మోస్ట్ అంటే మీరు ఇచ్చిన దాని ప్రకారమే కొన్ని సర్వేస్ కూడా ఈ దగ్గర ఇట్లనే ఇచ్చినట్టు అనిపిస్తోంది సార్. సో ఎప్పుడు ఉన్నట్టుగానే మీరు ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్ ఏదైతే ఇస్తారో రిజల్ట్ కూడా మోస్ట్లీ అదే ఉంటుంది. థ్యాంక్ యూ చాణక్యరావు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద అది చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి పొలిటికల్ సర్వే అంటే ఎగ్జిట్ పోల్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ స్పష్టంగా చెప్తోంది కాంగ్రెస్ పార్టీ 46% ఓట్లు సాధించి గెలవబోతున్నట్టు. బీఆర్ఎస్ చాలా టఫ్ ఇచ్చింది, 43% ఓటింగ్ సాధించినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ బీజేపీ చాలా దెబ్బతిన్నది, ఓన్లీ 6% మాత్రమే కనిపిస్తోంది. ఇక మిగతా అందరినీ ఈ పార్టీస్ అందరినీ దెబ్బకొట్టింది మాత్రం ఈ అదర్స్ ఎవరైతే ఉన్నారో 5% ఓట్లను చీల్చారు. గతంలో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కేవలం 20 మంది 19 మంది మాత్రమే కంటెస్ట్ చేసేవాళ్ళు. ఈసారి 58 మంది. ఆ 58 మంది చీల్చినటువంటి ఓట్ల శాతం ఈ 5%. ఈ 5% ఒకవేళ ఈ 3 పార్టీలకు ఎవరు పడినా కొంత గౌరవపదమైనటువంటి ప్లేస్లో ఉండేవాళ్ళు, లేదంటే అసలు గెలుపు ఓటమిలను కూడా డిసైడ్ చేసే అవకాశం అయితే ఉండేది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు డివిజన్ వైజ్గా ఓట్ల షేర్ ఇది. యాక్చువల్లీ షేక్పేట్లో మొత్తంగా వీళ్ళు అంటే శాంపిల్స్ సేకరించింది 775 అయితే అందులో కాంగ్రెస్ పార్టీకి 295,
బీఆర్ఎస్ 360, బీజేపీ 70, మిగతా అన్ని కూడా మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ షేక్పేట్లో స్పష్టంగా బీఆర్ఎస్ లీడ్లో ఉండింది. రేమత్ నగర్ అక్కడ 590 శాంపిల్స్ సేకరిస్తే 295 కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇక్కడ 210, ఇక్కడ కేవలం 40 మాత్రమే బీజేపీ సాధించింది. వెంగళరావు నగర్ 550 ఓట్లకు సంబంధించి ఒపీనియన్ అడిగినప్పుడు 270 కాంగ్రెస్కి, అట్లాగే బీఆర్ఎస్కి 245, బీజేపీకి కేవలం 20 కనిపిస్తోంది. బోరబండ 545 శాంపిల్స్ సేకరిస్తే 210 కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి మాత్రం 290. సో ఇక్కడ షేక్పేట్ యాజ్ వెల్ యాజ్ బోరబండ చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సాధించినటువంటి ఓట్లు అవి. దెన్ ఎర్రగడ్డ 405 శాంపిల్స్ సేకరిస్తే 205, 175 బీఆర్ఎస్, మిగతా బీజేపీ మాత్రం కేవలం 15. యూసఫ్ కూడా 350 శాంపిల్స్ కలెక్ట్ చేస్తే 175 కాంగ్రెస్ కనిపిస్తోంది, బీఆర్ఎస్కి ఏమో 140 మాత్రమే అండ్ బీజేపీకి 20 కనిపిస్తుంది. సోమాజిగూడ 260 శాంపిల్స్ సేకరిస్తే కాంగ్రెస్ 120, బీఆర్ఎస్ 105 అండ్ బీజేపీ 10. ఇక్కడ ఓట్ల లెక్క చాలా తక్కువగా కనిపిస్తోంది, కానీ లీడ్కి వచ్చేసరికి మాత్రం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉన్నట్టు కనిపిస్తోంది. సో మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైతే మాగంటి సునీత బయటకు వచ్చి ఏదో జరుగుతోంది, పూర్తిగా అధికారాన్ని యూజ్ చేస్తూ ఇక్కడ అందరినీ బెదిరిస్తున్నారు, ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళు రండి ఓటు వేయండి అని తను రిక్వెస్ట్ చేయడానికి కారణం కూడా ఈ రిజల్ట్ అని కూడా ఒక రకంగా విశ్లేషకులు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ విన్ కాబోతోంది. 46% ఓటింగ్ పర్సంటేజ్తో 43% ఓటింగ్ పర్సంటేజ్ కేవలం బీఆర్ఎస్ సాధించినట్టు చాణక్య స్ట్రాటజీస్ సర్వే చెప్తున్నటువంటి మాట. చూడాలి రిజల్ట్ డే ఏముంటుంది. 14వ తారీఖున ఎగ్జాక్ట్లీ ఇదే రిజల్ట్ వస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ విన్ అవుతుందా, ఏమీ చెప్పలేం, బికాజ్ ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే.